శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ ఆలోకయే సఖీ. రచన శ్రీ హెచ్ సీత గారు. ఏమండి అంటూ గదిలోకి వచ్చింది కాంతి. నన్ను చూసి నిద్ర లేచాక పక్క దిగరేం అంది. వెంటనే ఏమాలోచన అంటూ పొడిగించింది. ఆలోచన కాదోయ్, ఏకాంతపు ఆస్వాదన. అయినా కాంతకి ఏకాంతానికి పడదోయ్ కాంతం. నువ్వు అడుగు పెట్టావు, రెండోది పారిపోయింది అన్నాను. చెలోక్తి చప్పగా ఉంది. మీరు నా మొగుడు గనక మొహమాటానికి నవ్వేస్తున్నాను. కానీ మీ మొగుడు పక్క గదిలో జడ వేసుకుంటుంది అంది కాంతి. ఓ బుజ్జి తల్లి, నిద్ర లేచిందా అన్నాను. బట్టలేవో మడత వేలేసుకుంటున్న కాంతి పాముల తలని నా వైపు తిప్పింది. నిద్ర లేవడమేమిటి, రాత్రి అది ఏం చెప్పిందో మర్చిపోయారా అంది. అంతే. పక్క మీద నుండి ఒక్క గెంతులో కిందికి దూకి ఆలస్యం చేస్తే చంపేస్తుంది బాబోయ్ అంటూ బాత్రూంలో దూరాను. అనుకున్న సమయానికి మేము ముగ్గురం తయారైపోయాం. ఇరుగు పొరుగు వారొక నలుగురు వచ్చారు. అందరికీ కాఫీ, టీ వంటివి అందించాక చిట్టి తల్లి గజ్జె కట్టింది. ముందుగా దైవానికి, తర్వాత మా అమ్మ ఫోటోకి, ఆ తర్వాత మాకు అతిథులకి మొక్కి ఆశీస్సులు తీసుకుంది. కూతురు సౌజ్ఞతో తల్లి రికార్డు ప్లేయర్ నొక్కింది. సుమధురమైన మంగళంపల్లి వారి తిలానా వస్తుంది. ధీం తనన తోం తధీం అంటూ సాగుతుంది తిల్లానా. 60 గజాల స్థలంలో కట్టిన నా ఇంటిని ఆడిటోరియంగా భావించిందో, 6 మాత్రమే ఉన్న ప్రేక్షకులని అశేష ప్రజావాహినిగా ఊహించిందో తెలీదు. అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. అది చూసిన కాంతి కళ్ళు ఆనంద బాష్పాలతో మెరుస్తున్నాయి. నాకైతే అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. వచ్చిన వారు 4 శ్రీమూర్తులు. పైగా నాట్యాన్ని కొద్దో గొప్ప నేర్చిన వాళ్లే ఉంటారు. నాట్యం ముగిశాక మా దంపతుల కన్నా ముందు వాళ్లే ఆమెని చేరారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క హావభావ ప్రకటనలను మెచ్చుకుంటూ కౌగిలించుకొని ముద్దు పెట్టారు. అందులో ఒక ఆవిడ మరీ తన్మయురాలైనట్టున్నారు. 100 రూపాయల నోటు తీసి వీణ చేతిలో ఉంచి, ఇది నీ ప్రదర్శనకి నా తొలి టిక్కెట్టు రుసుము అంటూ ఆశీర్వదించి వెళ్ళారు. ఆ రోజంతా ముగ్గురం సరదాగా గడిపేశాం. రాత్రి అయ్యాక పని అలసటతో, కాంతి ఆనందంతో వీణ పడుకొని నిద్రపోయారు. నా మనసుని ములుకులా ఏదో కెలుకుతుంది. నేను నిద్రపోలేకపోతున్నాను. మనసు గతంలోకి పరుగు తీస్తుంది. రవిశాస్త్రి గారికి కళ్ళతో శిష్యరికం చేస్తున్న నేను, శ్రీమామయ్య వచ్చాడ్రా అన్న అమ్మ కేక విని శాస్త్రిగారికి సారీ చెప్పి పుస్తకం పక్కన పెట్టి గది నుండి కదిలాను. నన్ను చూడగానే, ఏరా తెలుగు వాళ్ళకి రసజ్ఞత తక్కువ, పడమటి దేశాల వారికి ప్రణయ భావన ఎక్కువ అన్నాడు మామయ్య. అదేం ప్రశ్న అన్నాను నొసలు చిట్లించి. ఏమీ లేదు, బెండకాయల్ని గురించి చెప్పవలసిన వస్తే వాళ్ళేమో ఆడవారి చేతుకున్న అందమైన వేళ్ళ పేరు పెట్టుకుంటే, మన వాళ్ళకేమో ముదిరిన బ్రహ్మచారులని చూస్తే గాని బెండకాయలు గుర్తుకి రావు. కారణం ఏమంటావు? ఈ సోదంతా నేను బెండకాయల ముదిరిన పోతున్నాననేగా అన్నాను. అంతేగా మరి, పండ్ల బుట్టని నా చేతికిచ్చి వంటగదిలో పెట్టు అన్నాడు. నీ మాటకి ఎదురు చెప్పకుండా బుట్టతో పడేయడం బాగా తెలుసునేం వంటగదిలోకి. నీ మాటకి ఎదురు చెప్పకుండా బుట్టలో పడేయడం బాగా తెలుసునేం వంటగదిలోకి వెళ్తూ సన్నగా నవ్వాను. నా 2 కొడుకుల్లో ఒక్కడైన అమ్మాయిగా పుట్టి ఉంటే నిన్ను నిద్రపోనిచ్చేవాడినా అన్నాడు తాను నవ్వుతూ. ఇంకేంటి మామయ్య విశేషాలు? విశేషమేం మరి, ఈ హైదరాబాదులో ఓ పేరు మోసిన ఆయన ఉన్నాడు. ఆయనకి పీజీ చదివిన ఒక కూతురుంది. ఇంటిల్లిపాదిని కూర్చోబెట్టి నీ గురించి సమస్తము చెప్పాను. అంతా విని ఒప్పుకొని నిన్ను పెళ్లి చూపులకు రమ్మన్నారు. ఇదిగో అమ్మాయి ఫోటో.
ఇంత బాగున్న అమ్మాయి నన్నెందుకు చేసుకుంటుంది అన్నాను ఫోటో చూసి. నీకేం తక్కువరా, సినిమా హీరోలా ఉంటేను. భౌతికంగా సరే, మానసికమైన లొసుగులు చాలా ఉన్నాయిగా. అన్నీ చెప్పాను. అయినా నచ్చావు. ఎప్పుడు వెళ్దాం పెళ్లి చూపులకి అన్నాడు మామయ్య. ఆమె ఏమైనా సంతలో పశువా? నకసిక పర్యంతము పరిశీలించి నచ్చితే కొనుక్కొని లేదంటే వదిలేయడానికి అన్నానో లేదో నా గడ్డం పట్టుకున్నాడు. బాబాబు, మా అయ్యేవిగా, మా అక్క బాధ చూడలేకున్నాను. ఇదే నీ మొదటి చివరి పెళ్లి చూపులు. ఇది కాకపోతే మరిక నిన్ను బాధ పెట్టను. దయచేసి ఒప్పుకో. సరే అయితే వాళ్ళింటికి వెళ్ళి అడ్డమైన ప్రశ్నలు వేసి అప్పనంగా వచ్చినవి మెక్కేసి రావడం నాకిష్టం లేదు. మీ బావమరిది అంటే అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు అమెరికా వెళ్తే వాళ్ళ ఇల్లు నిన్నేగా బాగు చేయించానన్నావు. అక్కడ మనందరి పరిచయం సమావేశం ఏర్పాటు చెయ్యి. టీ బిస్కెట్లు నువ్వే ఏర్పాటు చెయ్యి. ఇదిగో డబ్బులు అన్నాను. మహాప్రసాదంరా అల్లుడు అంటూ వెళ్ళాడు మామయ్య. పెద్ద హాలు, అందులో అభిముఖంగా వేయబడిన కుర్చీలు, అమ్మాయి వైపు బంధువులంతా అటువైపు, నేను, అమ్మ, మామయ్య, అత్తయ్య తమ్ముడు, మరదలు ఇటువైపు కూర్చున్నాం. పేర్లు, పరిచయాలు, వరుసలు, వందనాలు అయ్యాక బాబు, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడగండి అన్నారు. అమ్మాయి నాన్నగారు ఆమెనే అడగమనండి అన్నాను నేను. మీ గురించి అన్ని వివరాలు మీ మామయ్య గారిని అడిగి తెలుసుకున్నాను. ఇక నేను తెలుసుకోవలసింది ఏమీ లేదు అందామె. కానీ నేను చెప్పుకోవలసింది ఉంది అన్నాను. సరే చెప్పండి అంది ఆమె. నేను బీటెక్ చేశాను. స్టేట్లో 6వ ర్యాంకు వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీరుగా 5 చోట్ల పనిచేశాను. ఒక్కో కంపెనీలో నెల రోజుల్లోపు మాత్రమే చేయగలిగాను. అంతటా జీతం తీసుకోకుండానే మానేశాను. ఎందుకు మానావయ్యా? నీ పనితనం మాకు నచ్చింది. అందరి నుండి ఫోన్లు. సార్ మీకు థ్యాంక్స్. నా స్వభావానికి అలాంటి చోటులో నేనిమడలేను. ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, పర్లేదు. నాకు ఎవరి మీద ఆరోపణలు లేవు సార్. మామూలు ఉద్యోగం, శ్రమకి తగినంత మాత్రమే జీతం, పొదుపైన జీవన విధానం, ఉన్నంతలో ఒకరికి సాయం చేయడం, నా కుటుంబ సభ్యులతో గడపడం, ఇదే నేనెంచుకున్న బతుకుదారి. 6 అంకెల జీతాలు, అహర్నిశలు పని నా వల్ల కాదు సార్, క్షమించండి. అంతటా ఇలాగే చెప్పాను. చివరి ఉద్యోగం మానాక నాపై అధికారి మా ఇంటికి వచ్చారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయ్యా. ఇక్కడ ఉద్యోగం రావడం ఎంత కష్టమో నీకు తెలుసా? తెలుసు సార్. ఇక్కడ ఇమడలేనంటే ఎలా? నీ పనితనం చూసి తెలివైన వాడివి అనుకున్నాను. కానీ ఇంత పిచ్చిగా ఆలోచిస్తావనుకోలేదు సార్. మీరన్నట్టుగా నాకు కొంచెం మానసిక బలహీనత ఉందేమో. లేదు, ఇక్కడి రాజకీయాలు నీకు నచ్చడం లేదు కదూ? నీలాంటి మంచివాడిని దూరం చేసుకున్న బాధ మాలో కొందరికి ఉంది. ఓ పని చేస్తావా? ఈ సంస్థ నడిపే స్కూలు ఉంది. స్పెషల్ ఇంట్రెస్ట్తో ఎండి చేశానన్నావుగా, అక్కడ పనిచేసి. చేస్తాను సార్ అన్నాను. అక్కడ రాజకీయాలు ఉండవనుకుంటున్నావా? ఉంటాయి సార్, కానీ అక్కడ పిల్లలుంటారు. వాళ్ళకి దేవుడు లాంటి మనసుంటుంది. ఆదరించి చదువు చెబితే హాయిగా కలిసిపోతారు. రాజకీయాల వారితో కలిసుండే సమయం కన్నా పిల్లలతో కలిసుండేదే ఎక్కువ. ఆ మాత్రం భరించగలను సార్. సరే, ఎల్లుండి దాని గురించి ప్రకటన రావచ్చు. నేను ఎలాంటి సిఫారసు చేయను. నీ సొంత ప్రతిభతో ఈ ఉద్యోగం నీకు రావాలని ఆశీర్వదించగలను అన్నారు ఆయన. నేను లేచి ఆయన పాదాలకి నమస్కరించాను. ఉద్యోగం పర్మనెంట్ని చేశాక మామయ్య మా ఇంటికి వచ్చాడు. ఏరా, పెళ్లి చేసుకోనన్నావుట, ఇప్పుడే వద్దా అడిగాడు. ఎప్పుడూ వద్దు మామయ్య. మనలో మాట. తమరికి లోపాలు, శాపాల వంటివేమైనా తగలడినాయా? అలాంటివేం నాకు తగలడం లేదు మామయ్య. తగిలించుకోనూ లేదు. మరేమిటి? భీష్మావేశం. అమ్మ కోసమా? ఒక్కగానొక్క నలుసువి, పెళ్ళి పెటాకులు లేకుండా నారదుడిలా నారాయణ అంటూ లోకాలట్టుకు తిరగాలని ఏ తల్లి కోరుకోదు మామయ్య. అమ్మ మధ్యతరగతి మహిళ. పెళ్ళంటే కట్నాలు, కానుకలు, ఆడంబరమైన పెళ్ళి, అలకపాన్పులు, కోరికలు బోల్డుంటాయి. నాకు అవేవి నచ్చవు. కనుక శతమర్కట స్లోగన్నే బాగుంటుంది.
బాబు, నీ చిత్రగుప్త చిట్టాలో ఉన్న ఆలోచనలన్నీ బయటపెట్టు. కట్నం వద్దు, గుళ్ళో పెళ్ళి, ఒకే సంతానం, జగడాలు కూడదు, మరో ఇల్లు వద్దు, ఇంకా చాలా ఉన్నాయి. సరియా ఇక చాలు బాబో అను నటుల కోరికల శతంబును గ్రహించితి. సంతుష్టుడవై పెళ్ళియాడుము. యముని మాటలు అనుకరిస్తూ చెప్పాడు మామయ్య. మామయ్య జాగ్రత్త, పెళ్లిలో గొడవలు వచ్చాయో నీ సంతానాన్నిద్దరినీ సన్యాసులుగా మార్చేయగలను. నీ ఇష్టం, ఆలోచించుకో నవ్వుతూ చెప్పాను. అంత ఘటికుడివా? చెప్పవేం మరి. ముందుగా సంసార నౌకకి సరైన సరంగువై చూపించు. తరువాత ద్వారకను పెకిలించి వేస్తావో శశిరేఖను పెళ్లికి తరలించుతావో తేలుతుంది అన్నాడు మామయ్య. నమో కృష్ణ, నమో నమః అన్నాను. చిరంజీవ బాబోయ్, ఇంకాసేపు ఇక్కడే ఉంటే నీ అల్లుడనే పెళ్ళాడు, నేను మా పుట్టింటికి పోతా అంటుంది మా ఆవిడ. వస్తా అక్క, వస్తారా? నీ కోరికలన్నిటికీ నేను మా అక్కయ్య డూడు బసవన్న ఓకే. ఇది జరిగింది. అందుకని ఇవన్నీ మీ మామయ్య గారు ఎప్పుడో చెప్పారు. ఇంకా ఉన్నాయి పిల్లల్ని, అది చెప్పారు. ఏక సంతానం, ఏకగృహం, ఏకో ఉద్యోగం, బడి పంతులుగానే ఉద్యోగ విరమణ, ఇంకా చాలా చెప్పారు. అవునురా అబ్బాయి, నువ్వు నన్ను నమ్మవని, నీ గురించి చెప్పుకుంటావని తెలుసు నాకు. అందుకని ముందుగానే చెప్పేశాను. అయినా నేను ఇంకో విషయం చెప్పాలి. మీకన్నా మీ చెల్లెలు చాలా అందంగా ఉంది. చెప్పటం ఆపి గ్లాస్ ఎత్తి గటగటా నీళ్లు తాగాను. గ్లాస్ కింద పెట్టేటప్పటికి కనీసం 15 నుండి 20 సెకండ్ల సమయం పట్టింది. ఈలోగా ప్రళయం రాబోయి పెదాల చాటున ఆగిపోయింది. అమ్మాయి తండ్రి లేచి నుంచున్నారు. అక్కడున్న వాళ్ళందరి ముఖాలు జేవురించి ఉన్నాయి. అమ్మాయి వైపు వాళ్లే కాకుండా నా వైపు కూర్చున్న అమ్మ నుండి ఆదిలక్ష్మి అనే పాప దాకా అంతా నన్ను చూపులతో చంపేశారు. అందరి ముఖాలు చూశాను, విషయం గ్రహించాను. వెంటనే అన్నాను, క్షమించండి. గొంతు తడారిపోవడంతో విషయం సగం వరకే మాట్లాడి మీ అందరి కోపానికి గురయ్యాను. మీ చిన్నమ్మాయి నాకు చెల్లెలు వంటిది అన్నాను. మరామె అందం ప్రసక్తి ఎందుకు తెచ్చారు? ఆమె అడిగింది. ఎందుకో వినండి. ఈ విషయం మీకు మాత్రమే చెందినది. ఏమంటే ఇందాక చెప్పినట్టు ఆమె చాలా అందంగా ఉంది. ఆడపిల్లలు దొరకడం కష్టమైన ఈ రోజుల్లో ఏ లండన్ నుంచో అమెరికా నుంచో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి ఆమెని పెళ్లాడడం ఖాయం. అప్పుడు తనకి మేడలు, మిద్దెలు, పెద్ద కార్లు, విమాన ప్రయాణాలు, డాలర్ల సంపాదనలు ఉంటాయి. అప్పుడు ఆమెను చూసి మిమ్మల్ని తనతో పోల్చుకొని ఛీ ఒంటరి సంసారం, గంగిరెద్దు జీవితం అని నిరాశపడవచ్చు, మానసికంగా కృంగిపోవచ్చు. అందుకని నన్ను ఓకే చేసే ముందు మీరంతా కూర్చొని 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలా అని మీరు అందంగా లేరని కాదు, మీరు చాలా బాగున్నారు. అందగత్తెల లిస్టు రాస్తే మొదటి స్థానం మీ చెల్లిదైతే 2వ స్థానం మీదే. నా వంటి సాధారణ జీవికి మీరు చాలా ఎక్కువ కనుక ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు కావలసినంత సమయం తీసుకోండి అన్నాను. అమ్మా, పాప అచ్చు నీలా ఉందేంటి? ఆ గడ్డం మీద పుట్టుమచ్చతో సహా. అదేరా నాకు అర్థం కావడం లేదు. కోడలు చక్కనిది, నువ్వు అందగాడివి. మీ ఇద్దరి పోలికలు రాకుండా నా పోలికలేంటో. ఊరుకొండత్తయ్య, మీకేంటి, మీ అబ్బాయి అందంగా ఉంటాడని మురిసిపోతున్నారు. ఆయన మీలా ఉంటారని చెప్పరేంటి అంది కాంతి. అమ్మ నిండుగా నవ్వింది. అత్తయ్య, పాపకి ఏం పేరు పెడదాం? మీ ఇష్టం తల్లి, మీరు ఏ పేరు పెట్టినా నాకు అభ్యంతరం లేదు. నీ పేరు విమల, నాన్న పేరు వేణు. ఇద్దరి పేరులో ఒక్కో అక్షరం వచ్చేలా వీణ అని పెడదామా? బాగుందండి, అలాగే పెడదాం అంది కాంతి. నాన్న, నువ్వు అందరికన్నా వేరుగా ఉంటావు, మరోలో ఆలోచిస్తావెందుకు అడిగింది వీణ. ఎందుకు తల్లి అలా అన్నావు అడిగాను. నా స్నేహితులందరిళ్లలోనూ పన ఆంటీలు ఉన్నారు. వాళ్ళు తినగా మిగిలినవి మాత్రం ఇస్తారు. మన పన ఆంటీ సునీతకి వేడి వేడి అన్నం, కూరలు మనం తినే ముందే ఇమ్మంటావు. ఏదైనా మనం మరొకరికి పెట్టి తినాలంటావు. ఎందుకు తల్లి? మన ఇంటికి బంధువులు, స్నేహితులు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టి మనం తింటాం. అది వాళ్ళకి,
మనం ఇచ్చే గౌరవం. అదే గౌరవం మన సునీత వాళ్ళకి కూడా ఇవ్వాలి. పైగా సునీత భర్తకి ఉద్యోగం చిన్నది, జీతం తక్కువ. అందుకని ఒక పూటైనా ఆమెకు మంచి భోజనం పెట్టడం మంచి పని. మానవులు మాత్రమే మరొకరికి పెట్టి తినగలరు. ఇంకా ఏ జీవులలోనూ ఇలా చేయగల అవకాశం లేదు. అవతలి జీవులను గురించి ఆలోచించే తెలివితేటలుండవు. మనం మానవులమని నిరూపించుకునే విధమే ఇలా మరొకరికి సాయపడడం. నాన్న నాన్న వీణ పరుగుతో నా దగ్గరికి వచ్చింది. ఏమమ్మా అంత హడావిడిగా పరిగెత్తుకొచ్చావు? నాన్న, వచ్చే నెల 3వ తేదీ కళాభారతి ఆడిటోరియంలో డ్యాన్స్ పోటీ ఉంది. ఒంటరిగాను బృందంగాను పాల్గొనవచ్చట. అయితే గతంలో మీరు కొనుక్కున్న డ్యాన్స్ డ్రెస్ వద్దు, మరోటి కొత్తది కొనుక్కోగలిగిన వారు మాత్రమే పేరు ఇవ్వండి అన్నారు మా టీచర్. నిన్ను అడిగి పేరు ఇస్తానని చెప్పానన్నా అంది వీణ. డ్రెస్సే కదా కొనిస్తానమ్మా, రేపు వెళ్ళి నీ పేరు రాయించుకొనిరా అన్నాను. మర్నాటి నుండి కాంతికి జ్వరం, డబుల్ టైఫాయిడ్ అని తేల్చాడు డాక్టరు. అది చాలా తీవ్రంగా వచ్చిందట. బడికి సెలవు పెట్టాను. ఆమెకి సేవలు చేశాను. డాక్టర్ ఫీజు, మందులు, పండ్లు అన్నిటికీ ఖర్చు మోపెడయింది. ఆమె మామూలుగా లేచి తిరిగే లోపున బ్యాంకు పుస్తకం ఖాళీ. సమయానికే మా అత్తగారి కుటుంబం కూడా ఏవో యాత్రలకని వెళ్ళారు. అప్పు చేయడం అలవాటు లేని నేను ఓ స్నేహితుడిని అడిగి వీణ డ్యాన్స్ డ్రెస్కి డబ్బు తెచ్చాను. 3 రోజులు సెలవు తర్వాత ఆ రోజే సునీత పనిలోకి వచ్చింది. పిల్లవాడికి ఫీజు కోసం పుట్టింటికి వెళ్ళానని, ఎక్కడా అప్పు పుట్టలేదని కన్నీళ్లతో చెప్పింది. ఆ రాత్రి వీణను కూర్చోబెట్టి, తల్లి నీకిది డ్యాన్స్ పోటీ కానీ సునీత వాళ్ళ అబ్బాయికి జీవిత సమస్య, ఏం చేద్దాం అన్నాను. మర్నాడు ఉదయం చెప్పింది, నాన్న రాత్రి చాలాసేపు ఏడ్చేశాను, కానీ దుఃఖం తీరాక ఆలోచిస్తే ఆ డబ్బు సునీత ఆంటీకి వాళ్ళ అబ్బాయికి ఫీజు కట్టడమే న్యాయం అనిపించింది. అదే చేద్దాం అంది. ఏంటి, మీ పనాంటీ కొడుకు కోసం డ్యాన్స్ డ్రెస్ కొనుక్కోవా? నాకు ముందు బాధేసింది టీచర్, కానీ ఇప్పుడు సంతోషంగా ఉంది. నా నాట్య ప్రదర్శనకి మరో అవకాశం రావచ్చు, కానీ ఆ పిల్లాడికి ఇప్పుడు ఫీజు కట్టకపోతే పరీక్షలు రాయనివ్వరు. పోని ఆ డబ్బు నేను అప్పుగా ఇవ్వనా? వద్దు టీచర్, మా నాన్నగారికి అప్పు అంటే ఇష్టం ఉండదు అన్నది. నా శిష్యులు ఇంతమంది ఉన్నా మంచి ప్రతిభ నీకే ఉంది, నువ్వు మానేస్తే ఎలాగమ్మా అన్నది టీచర్. సరే, చిన్నదానివైనా ఇంత మంచి పని చేస్తున్నందుకు నిన్ను అభినందిస్తున్నాను. అయితే ఈ ప్రదర్శన కోసం మీ అందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నా కదా, ప్రదర్శన ఇవ్వటం లేదని నువ్వు శిక్షణకు రావడం మానేయొద్దు. సరే టీచర్ అన్నది వీణ. ఆ వీణ, ప్రోగ్రాం రోజు పిల్లల అలంకరణలకి చిన్న చిన్న సహాయాలు చేయడానికి నువ్వు రావాలి. సాయమే కదా అని ఎప్పుడో వెళ్దామనుకోకు. ఉదయం 7 మా ఇంట్లో ఉండాలి. వచ్చేటప్పుడు బాక్సులో ఏదైనా తినేందుకు తెచ్చుకో. 7 మీ ఇంటికి వస్తా. టీచరు బాక్స్ మా అమ్మా నాన్న తెస్తారు. ఓ, వాళ్ళు వస్తున్నారా? నువ్వు పాల్గొనడం లేదని మానేస్తారా అనుకున్నాను. ఏమ్మా, ఏదో ఆలోచనలో ఉండిపోయావు. టీచర్ ఆ ప్రోగ్రాంకి ముందు రోజు అదే నృత్యాన్ని మా ఇంట్లో మా అమ్మా నాన్న ముందు ప్రదర్శించాలనుంది. అనుమతి ఇవ్వండి. ఓ, నీ నృత్యాన్ని చూడాలనుందన్నారా? మా అమ్మ మనసులో ఈ కోరిక ఉందనిపించింది. సరే, అన్నింటికీ ఉదయం 7:02 సరే, ఆ టైంలో మీ నాన్నగారి ఫోన్ నుండి నాకు వీడియో కాల్ చేయించు. ఓ, మీరు చూస్తారా? థ్యాంక్స్ టీచర్. అలా ఆ రోజు ఉదయం తన నృత్యాన్ని మాకు చూపించింది. నృత్యం ముగియగానే ఆవిడ మెసేజ్ పెట్టారు, నీ ప్రదర్శన అద్భుతం అంటూ. నా ఆదర్శాల కోసం వీణని బాధించానే అనే దిగులుతో నాకు నిద్ర రావటం లేదు. పాప కోసమైనా నేను కొంచెం మారాలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రలోకి వెళ్ళానో తెలీదు. చివరగా బేబీ దర్శన్ అలో లక్రూ మైకు మాటల్ని మింగేస్తుంది. టెక్నీషియన్స్ గబగబా వచ్చి ఏదో సరిచేశాడు. అంతలో కరెంటు పోయింది. జనరేటర్ ఆన్ చేశాక స్టేజ్ వంక చూసి అన్నాం. నేను, కాంతి, స్టేజ్ మీద వీణ ఆలోకయే సఖీ బాలకృష్ణం అంటూ అద్భుతమైన అభినయం. విల్లులా మేనును వెనక్కి వంచి ఆ స్థితిలోనే గుండ్రంగా తిరిగింది. అంతే, ప్రేక్షకులంతా లేచి నుంచుని
కరతాళ ధ్వనులు చేశారు. డ్యాన్స్ ముగిశాక ఓ పెద్దాయన మైకు ముందుకు వచ్చి, వీణా వాళ్ళ గురువైన వేద నా శిష్యురాలు, తన స్టూడెంట్ని వేద తెగ పొగిడేస్తూ ఉంటే వీణలో లోపాలు వెతకడానికి చెన్నై నుండి వచ్చాను. నా ప్రయాణం, ఫ్లైట్ ఛార్జీలు వృధా అయ్యాయి అన్నారు నవ్వుతూ. వీణకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చిన జడ్జి గారు జరిగిందంతా ప్రేక్షకులకు చెప్పి, డ్యాన్స్ మీద మమకారమే కాదు, మానవత్వము మెండుగా ఉన్న ఆ కుటుంబాన్ని మనమంతా సన్మానించుకోవాలి అంటూ మా ఇద్దరికీ కూడా శాల్వా కప్పి సన్మానించారు. ఆటోలో ఇంటికి వస్తున్నప్పుడు వీణ పసుపు రంగులో ఉన్న ఈ డ్రెస్సు చాలా బాగుంది, మీ టీచరు ఎవరో అమ్మాయిని అడిగి తెచ్చి ఉంటారు, డ్రై వాష్ చేయించి ఇచ్చేసేయి అంది కాంతి. అమ్మా, మా వేద టీచర్ నా గురించి మా ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి చెప్పారట. ఆయన నిన్న రాత్రి డ్రెస్ కొని తెచ్చి ఇచ్చారట. నా కోసం కొన్న డ్రెస్ అమ్మా ఇది, నాకే అంది వీణ. మనము ఒకరికి సాయం చేస్తే దేవుడు మనకి సాయం చేస్తాడు. ఎవరో స్వామీజీ చెబుతున్న మాటలు దూరంగా మైకులో వినిపిస్తున్నాయి. కథ సమాప్తం. మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం.